డిజిటల్ సేఫ్టీలో తెలంగాణ రోల్ మోడల్. ఇలా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఎస్సీ కాంక్లేవ్ 2025లో శ్రీధర్ బాబు పౌరుల భాగస్వామ్యంతోటే సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడి. కీలక రంగాల సంస్థలపై గతేడాది 17,000కు పైగా రాన్స్మేవర్ దాడులు. చూద్దాం. డిజిటల్ సేఫ్టీలో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో సమగ్ర రోడ్ మ్యాప్ను పొందుపరచామని చెప్పారు. గురువారం హెచ్సిసిలో నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కాంక్లేవ్ 2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రోజుకో తరహా మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు. బాబా దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు అంట. నిజంగా రోజు రోజుకు మరీ పెరిగిపోతుంది. అసలు మనం ఎంత అవగాహన కల్పించినా ఎవ్వరు ఎంత ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, మంత్రులు, సీఎంలు, ఎవ్వరు ఎంత చేసినా కూడా వీళ్ళు వాళ్ళు నేరాలు చేస్తూనే ఉన్నారు, ప్రజలు కోల్పోతూనే ఉన్నారు. ఇన్ని చేసినా కూడా వీళ్ళు మోసపోతున్నారంటే నిజంగా ప్రజలనే తెలివి తక్కువ అనాలి. ఎందుకంటే ఇక తెలంగాణ కీలక రంగాల సంస్థలపై గతేడాది 17,000కు పైగా రాన్స్మేవర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో 800 కోట్లకు పైగా సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనం. 800 కోట్లు ఒకటే ఏడాదిలో. ఒక్క ఏడాదిలో 800 కోట్ల కొల్లగొట్టడం అంటే, ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలింగ్కు రాకుండా స్మార్ట్ పోలింగ్కు అవసరం. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలం. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరం. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్, రియల్ టైమ్ మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా ప్రభుత్వం పౌర డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాల కట్టడిపై అవగాహన కల్పిస్తూ వారిని వారియర్స్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్, ఏడీజీపీ చారు సిన్హా, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, ఇక ఎస్ఎస్సి సెక్రటరీ జనరల్ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం సైబర్ నేరగాల గురించి మాట్లాడాలంటే నిజంగా నేను రోజు మాట్లాడుతున్నా సైబర్ నేరగాల గురించి. రోజుకో వార్త వస్తుంది, రోజుకొక 10 నిమిషాలు, రోజుకో పావుగంట సేపు వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మనకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇట్లా మోసపోకండి రా బాబు అని చెప్తున్నాం. వాళ్ళు మళ్ళా అటువైపే నడకలేస్తున్నారు.